హలో ఎవ్రీవన్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ ఇడ్లీ. ఇన్స్టెంట్గా చేయడమే అని హెల్త్ పైన కాంప్రమైజ్ అవ్వము. ఇది చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ బికాజ్ మనం దీంట్లో రవ్వ, ఓట్స్ అండ్ ఫర్మెంటెడ్ కర్డ్ యూస్ చేస్తున్నాము. కాబట్టి ఒక రెగ్యులర్ ఇడ్లీకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా హెల్తీ ఫుడ్ ఇది. మీకు ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా ఇడ్లీ చేసుకొని తింటే చాలా చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను ఈ రెసిపీ ఓట్స్ ప్యాక్ పైన వెనక రెసిపీస్ ఉంటాయి కదా, దాంట్లో చూసాను. ఫస్ట్ టైం చేసినప్పుడు వెజిటబుల్స్ ఏమీ వేయకుండా జస్ట్ ప్లెయిన్ గా చేశాను, బాగుంది. కానీ వెజిటబుల్స్తో ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. వెజిటబుల్స్ సాల్ట్తో మంచిగా సోక్ చేసి పెట్టాలి ఫర్ 10-15 మినిట్స్ సరిపోతుంది. తర్వాత మనం రెగ్యులర్గా ఎలా ఇడ్లీని స్టీమ్ చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. కానీ బిఫోర్ స్టీమింగ్ కొంచెం బేకింగ్ సోడా వేస్తే మంచిగా పఫీగా వస్తాయి. ఇది ఆప్షనల్, యాక్చువల్లీ వేస్తే బాగా వస్తాయి. నేను వేయలేదు, అందుకే ఇడ్లీస్ కొంచెం ఫ్లాట్గా కనిపిస్తాయి. బట్ టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. నాకు బేకింగ్ సోడా బాగానే ఉంటుంది, కానీ స్టీమ్ చేసినప్పుడు ఆ స్మెల్ నాకు నచ్చట్లేదు, అందుకే నేను యూస్ చేయలేదు. ఇది నేను రెగ్యులర్గా చేసే హోల్ వీట్ బ్రెడ్ మెజర్మెంట్స్. 1 కప్ వామ్ మిల్క్. ఇక్కడ నేను కొంచెం వామ్గా ఉంది యూజ్ చేస్తున్నా బికాజ్ ఈ షుగర్ కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉంది, సో అది మంచిగా డైల్యూట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో 1/4 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్, అండ్ 1 టీ స్పూన్ సాల్ట్, ఎనీ రెగ్యులర్ సాల్ట్. కవర్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. మీన్వైల్ నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టేశాను. ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఇలా పీల్స్ అన్నీ నేను ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇదే కాకుండా ఎగ్ బాయిల్ చేశాక మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్, రైస్ వాష్డ్ వాటర్ ఆర్ లెంటిల్స్ వాష్డ్ వాటర్, ఇవన్నీ సేమ్ గిన్నెలో కలెక్ట్ చేసి పెట్టుకొని ఇలానే వదిలేసి నెక్స్ట్ డే పీల్స్ ఏమీ లేకుండా వాటర్ అంతా క్లియర్గా తీసుకొని మొక్కలకి యూస్ చేసుకుంటాను. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తే అసలు ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే టర్మరిక్ యూజ్ చేస్తాం. అది మనం సబ్కాన్షియస్గా ఏమనుకుంటామంటే మనం ఎవ్రీడే తింటున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటాము. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే టర్మరిక్లో యాక్టివ్ కంపౌండ్ కర్క్యూమిన్, దానికి చాలా తక్కువ బయో అవైలబిలిటీ ఉంటుంది. అంటే మన బాడీ అంత ఈజీగా కర్క్యూమిన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. మరి ఎలా టర్మరిక్ యొక్క బెనిఫిట్స్ రావాలి? మీరు కుక్ చేస్తున్నప్పుడు టర్మరిక్తో పాటు ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి. బ్లాక్ పెప్పర్లో పైప్రిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. అది యాక్చువల్గా కర్క్యూమిన్ని బాడీ మంచిగా అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నాకు న్యూట్రిషన్ టాపిక్ పైన పోడ్కాస్ట్ వినడం అంటే చాలా ఇంట్రెస్ట్. రయన్ ఫెర్నాండోది ఒక న్యూట్రిషన్ పోడ్కాస్ట్ వింటున్నప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. తనకు ఇంట్లో ఒక మొక్క పెంచడానికి స్పేస్ లేకపోయినా కూడా టెర్రస్ పైన ఒక పెద్ద పాట్లో మునగాకు చెట్టు పెట్టుకున్నాడని. ఎందుకంటే మునగాకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒక ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మునగాకు వల్ల ఉంటుంది. రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారు. అన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకు చెట్టు ఇంట్లో ఒక్కటైనా ఉండాలని ఆయన స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. అప్పుడు అనిపించింది, అరే మనం ఎందుకు పెంచుకోకూడదు అని. తర్వాత నర్సరీ విజిట్ చేసినప్పుడు ఈ ప్లాంట్ తెచ్చి పెట్టుకున్నాను.
ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఫ్రాతీ టెక్స్చర్ ఉంటుంది, అంటే ఈస్ట్ యాక్టివేట్ అయిపోయింది. మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 cups ఆఫ్ వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. మైదా కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ బేకింగ్ నేర్చుకున్నాక ఆనెస్ట్లీ మైండ్ ఎంత రిలాక్స్ ఉందంటే, కొందరు హోల్ వీట్ బ్రెడ్డే తినమంటారు, ఇంకొందరు అంటారు అసలు అందులో వీటే లేదంటారు, ఇంకొందరు మైదా తినకూడదు అంటారు, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, ఈ బ్రాండ్ వాడాలి ఆ బ్రాండ్ వాడకూడదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో మనమే బ్రెడ్ బేక్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అఫ్ కోర్స్ బ్రెడ్ మేకింగ్ చాలా పెద్ద ప్రాసెస్, కానీ దీంట్లో మనం కష్టపడేంత పెద్ద పని ఏమి ఉండదు. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ట్రై చేశాను ఒక 2 times, కానీ ఆ 2 times చేశాక నేను రియలైజ్ అయ్యాను బ్రెడ్ మేకింగ్ ఇంత ఈజీయా అని. ఇనిషియల్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని 1/4 cup ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత నేను ప్రాపర్గా నీడ్ చేస్తాను. ఇక్కడ నీడింగ్కి కొంచెం టైం ఇవ్వాలి. ఒక 10-15 మినిట్స్ అయినా ప్రాపర్గా డోని స్ట్రెచ్ చేస్తూ మనం నీడ్ చేసుకోవాలి. డో నీడింగ్ ఫినిష్ అయిపోతుంది అనుకున్నప్పుడు డో పైన ఎక్కువ క్రాక్స్ లేకుండా ఈవెన్గా స్మూత్ సర్ఫేస్ వచ్చేలాగా ఇలా రోల్ చేస్తూ లాస్ట్లో ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెష్ బౌల్ కనుక యూజ్ చేస్తే ఆయిల్ గ్రీస్ చేసి డో పెట్టాలి. ఇక్కడ నాది ఆల్రెడీ యూజ్డ్ బౌల్ కాబట్టి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. నేను లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇదొక 1 hour తర్వాత. ఒకవేళ మీకు 1 hour తర్వాత డో డబల్ అవ్వలేదంటే ఇంకొక 1/2 hour వరకు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మనము వీట్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాం అండ్ స్టవ్ పైన బేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం క్రాక్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే ఒక రోలింగ్ పిన్తో స్మూత్గా రోల్ చేసుకొని పర్ఫెక్ట్గా షేప్ ఇస్తే ఎక్కువ క్రాక్స్ కనిపించకుండా ఉంటుంది. మనం యూస్ చేస్తున్న టిన్ సైజ్కి ఫోల్డ్ చేసుకొని ఎక్కడ క్రాక్స్ ఉన్నా కొంచెం పిన్ చేస్తే క్లోజ్ అయిపోతాయి క్రాక్స్ అన్నీ. డోని టిన్లో పెట్టేసి మళ్ళీ ఎయిర్ టైట్గా క్లోజ్ చేసేయాలి. ఇది సెకండ్ రైస్ కోసం వెయిట్ చేద్దాం మనం ఒక 1/2 hour to 40 minutes. నాకు 1/2 hour తర్వాత ఇలా వచ్చింది. టాప్ లేయర్ సాఫ్ట్గా రావడానికి అట్లా మిల్క్ వాష్ చేశాను. కావాలంటే ఎగ్ వాష్ కూడా చేయొచ్చు, ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో నేను బేక్ చేస్తున్నాను. దివాళీ టైంలో పెట్టిన లైట్స్ ఇవి. రుషిక లైట్స్ బాగా ఎంజాయ్ చేస్తుందని చాలా డేస్ ఉంచాము. మీకు ఒక టిప్, మనం లైట్స్ ఫోల్డ్ చేసి పెట్టేశాక నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈజీగా చిక్కు పడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనకి కొరియర్ బాక్సెస్ వస్తాయి కదా, దాంట్లో నుంచి ఒక పీస్ అయినా కట్ చేసి దానికి చుట్టేస్తే అది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మనం అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది చిక్కు లేకుండా. నా దగ్గర సేమ్ బాక్స్ ఉంది, దాంట్లో పెట్టి నేను స్టోర్ చేసేస్తున్నాను. నాకు ఎప్పుడు హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవాలని ఉండేది, కానీ మళ్ళీ దానికి నెయిల్ పెట్టాలి ఎందుకులే అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇప్పుడు లైట్స్ కోసమని నెయిల్స్ పెట్టాము కదా, ఇంకా నాకు అది మైండ్లో తిరుగుతుందన్నమాట. హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవాలి లైట్స్ తీసిన వెంటనే అని చెప్పి అలా కొన్ని హ్యాంగింగ్ పాట్స్ ఆర్డర్ పెట్టాను నేను. ప్లాంట్స్ పాటింగ్ ఆర్ రిపాటింగ్ వాటి గురించి కేర్ తీసుకోవడం ఇవన్నీ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ప్లాంట్ వర్క్ ఎప్పుడు చేసినా కూడా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ లాగా ఇన్స్టెంట్గా నా మూడ్ని లిఫ్ట్ చేస్తుంది. నాకు ఒక 35 minutes పట్టింది లో టు మీడియం హీట్లో. ఎవ్రీ టైం ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగా వచ్చింది.
సాఫ్ట్గా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మనం చేసుకున్న దాంట్లో ఉండే హ్యాపీనెస్సే వేరు. ఇది నెక్స్ట్ డే నాకు ఈ బ్రెడ్ యూజ్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలని ఉంది. ఆనియన్ మిర్చి వేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత మిగతా స్పైసెస్ అన్ని యాడ్ చేస్తాను. For some time, wait. స్పైసెస్లో సాల్ట్, కొంచెం గరం మసాలా, కొరియాండర్ పౌడర్, పసుపు అండ్ బ్లాక్ పెప్పర్ వేసాను. నా దగ్గర కొరియాండర్ ఫినిష్ అయింది కాబట్టి నేను వేయలేకపోయాను. అది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. It's not dosa. My turn. నేను మిర్చి వేసాక రియలైజ్ అయ్యాను రుషికకి ఎక్కువ అయిపోతుంది ఆ మిర్చి అని. అందుకని నేను సపరేట్గా మళ్ళీ ఒక ఎగ్ తీసుకున్నాను. ప్రీవియస్ బ్యాటర్లో నుంచి ఒక స్పూన్ తీసుకొని దీంట్లో యాడ్ చేశాను సో దట్ ఆ స్పైసీనెస్ తనకు సరిపోతుంది. డైరెక్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ పైన వేస్తే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఇలా రోస్ట్ చేస్తే ఇంకొకలాంటి టేస్ట్ ఉంటుంది. నాకు ఇలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఈరోజు లంచ్లోకి చనా విత్ సోయా చంక్స్ మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. నేను ఇప్పుడే పెట్టేస్తున్నాను సో దట్ లంచ్ టైంకి, అంటే లంచ్ ప్రిపేర్ చేసే టైంకి నాకు రెడీగా ఉంటుంది. ఈ రెసిపీకి ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని రెసిపీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది.
నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసే ముందు కొంచెం కర్రీ సపరేట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి సపరేట్గా కుక్ చేస్తాను రుషికకి మాకు. స్పైసెస్ వచ్చేసి సాల్ట్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్. ఒక 1 minute స్పైసెస్ అన్నీ ఫ్రై చేసి తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు సోయా చంక్స్ నానబెట్టుకోవాలి. ఏం యూస్ చేసినా కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, లేకపోతే చాలా బర్డెన్ అవుతుంది అన్నీ ఒకేసారి నాకు క్లీన్ చేయాలి అంటే. ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి, రస్క్ లాగా ప్రిపేర్ చేసి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను, కానీ మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. నేను యూజువల్లీ బేకింగ్ అంతా నేను ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తాను, కానీ బ్రెడ్ మట్టుకు నేను స్టవ్ పైన చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బ్రెడ్ మాల్ట్ ఈ బాస్కెట్లో పట్టదు. ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees దగ్గర ఒక 10 minutes పెడితే చాలు, ఈ కలర్ వచ్చేస్తాయి. మీరు బయటకున్న రస్క్ లాగా టేస్ట్ రావాలి అంటే ఒకటి, కొంచెం వాటర్లో షుగర్ డిజాల్వ్ చేసి ఆ షుగరీ వాటర్ని బ్రెడ్ పైన ట్యాప్ చేసి మంచిగా తర్వాత డ్రై చేస్తే, అంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ స్టవ్ పైన కానీ ఓవెన్లో కానీ డ్రై చేస్తే బయట నుంచి కొన్న రస్క్ లాగే ఉంటుంది టేస్ట్. కానీ నేను మటుకు ఇక్కడ నార్మల్గానే డ్రై చేశాను. ఇది సాల్టెడ్ బటర్ స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు, లేకపోతే టీ టైంలో నార్మల్గా రస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో పైన మీ జెన్యూన్ ఒపీనియన్ నాకు కామెంట్లో షేర్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు టేక్ యూర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.